అట్టడుగు వర్గాలకు నిరంతరం నిస్వార్థ సేవలు అందిస్తున్న డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు సేవలు ఆదర్శప్రాయంగా నిలుస్తాయని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పేర్కొన్నారు. స్థానిక చల్లా కళ్యాణ మండపంలో నిర్వహించిన డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు జన్మదిన వేడుకలకు ఎమ్మెల్యే నానాజీ ముఖ్య అతిథిగా హాజరై జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. అది బాధ అంటే బాధని కాదు, అది ఒకటి చూపిస్తారు. ఎందుకంటే ఆయన చాలా మంచి పుస్తకాలు రాశారు. మీకు ఎవరికైనా ఈ తలుపులు అంటే నేను అడిగాను పక్క ప్రసాద్ అంటే ఈ 2 జిల్లాలకి ఒక ఇన్స్పిరేషన్గా ఉంటారు. ఒక మంచి 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి ఇవ్వాలంటే కంపెనీ పెట్టి చాలా లాభాలుగా తిరిగి ఈ రోజుల్లో అసలు హరిశ్చంద్ర ప్రసాద్ గారు అటువంటి గురించి రాశారు. బెనర్జీ గారు రాజకీయాల్లో కురువృద్ధులు పైపెట్టి ఎంతో పేరు తెచ్చుకున్నటువంటి బెనర్జీ గారి గురించి రాశారు. అలా నాకు తెలిసిన సౌమ్యుడు అలాగే నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఈ పుస్తకాల్లో భయపడుతూ ఉన్నారు. అట్లాగా అన్నింటికన్నా గొప్పది ఇవాళ రాసిన పుస్తకం భారత స్వతంత్ర సమర్థనలో కొన్ని చరిత్రక అనుక్రమాలు. ప్రధానంగా ఇందులో మహాత్మా గాంధీ గారు మీ అందరికీ తెలుసు. సరిహద్దు గాంధీ గారు ఎంతమంది తెలిసిందో పెద్దలు గారు పిల్లలు చేశారు. సరిహద్దు గాంధీ గారు ఒకరు తెలుసు. మహాత్మా గాంధీ గారు దేశంలో పోరాడితే సరిహద్దు గాంధీ గారు సరిహద్దులో ఆయన పోరాటం తీరు ఆయన వ్యవహారం చాలా తెలిసింది. అది చెప్తారు. అలాగే జవహర్లాల్ నెహ్రూ గారు గురించి మొదటి ప్రధాని కాబట్టి అందరికీ చాలా మంది ఇప్పటికీ భారతదేశ మొదటి ప్రధానికి ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ గారిని చెప్పేస్తారు. అసలు పటేల్ గారు ఏం చేశారు ఎవరికైనా తెలుసా? మీరు ఎన్ని సంస్థానాలకు వెళ్ళిపోయాడు చెప్పండి. ముక్కగా ఉంటుందో చెప్పండి. 546 సంస్థానాలు ఇవాళ భారత రిపబ్లిక్ తయారు చేశాడంటే అది ఆయన గొప్పతనం. ఆయన గురించి ఇంత సభలో ఒక చేర్చారు. ఇటువంటి చరిత్రలు తెలియజేయడం చాలా అవసరం. నేను డాక్టర్ గారికి ఇప్పుడే చెప్పాను, ఖచ్చితంగా దీన్ని రేపు ఆగస్టు 15వ తారీఖు మనం జెండా ఎగరేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు. బహుశా ఆయనే కాబట్టి కూర్చుపెట్టి ఈ జిల్లా మంత్రి కూడా ఆయనే కాబట్టి బహుశా ఆయన రావచ్చు, లేదా మన సుభాష్ గారు రావచ్చు, ఎవరన్నా రావచ్చు. ఎవరు వచ్చినా సరే మనం అలాగే ఈ పుస్తకాలు అక్కడ పంచుతామని పిల్లలందరికీ తెలియజేద్దామని